హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ఎల్సి నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఫీజు కూడా లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్ చేసుకుంటారనమాట. దీనికి చాలా తక్కువ పోటీ ఉంటుంది అండ్ ఏపీ తెలంగాణలో కూడా పోస్టులు ఉన్నాయి. డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే nclindia.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. పైననే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి కింద ట్రైనీస్ అండ్ అప్రెంటిసెస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో వస్తాయి అనమాట. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిసెస్ మనకు కావాల్సింది ఇదే. అప్లై చేయాలంటే మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కదా అని చెప్పి మాత్రం స్కిప్ చేయొద్దు. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు గవర్నమెంట్ జాబ్స్కి చాలా యూజ్ అవుతుంది అండ్ మీకు సర్టిఫికేట్ వస్తుంది. అదేవిధంగా దాంతోపాటు మీకు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్లో. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి అవకాశం ఉన్న వాళ్ళు. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇది చూడండి, మీకు ఎవరెవరికి అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ గ్రాడ్యుయేషను డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకనమాట. అది కూడా మీరు 2020 నుండి 2024 వరకు అంటే 2021, 22, 23, 24 పాస్డ్ అవుట్ ఎవరుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ పాటు మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఏమేమి డిసిప్లిన్స్ అంటే క్లియర్గా ఇస్తున్నారు చూడండి. మెకానికల్ ఇంజనీరింగ్, దానిలో మీకు 84 ఉన్నాయి. ఎలక్ట్రికల్, తర్వాత సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నర్సింగ్. ఇందులోనే మీకు గ్రాడ్యుయేషన్ ఉంది అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ఉంది, రెండు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్లో 336 పోస్టులు ఉన్నాయండి. టెక్నీషియన్ అప్రెంటిసెస్కి 252 పోస్టులు. చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, అన్ని విభాగాల్లో ఉన్నాయి. కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి 1 ఇయర్ పాటు డ్యూరేషన్ ఉంటుంది అండ్ స్టైఫండ్ మీకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్కి 15,028 రూపీస్ వస్తుంది. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్, ఇక్కడ నర్సింగ్ ఉన్నాయి కదా పోస్టులు, వాళ్ళకి మీరు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి స్టైఫండ్ 12,524 రూపీస్ వస్తుందండి. అండ్ అదేవిధంగా టెక్నీషియన్ అప్రెంటిసెస్కి 12,524 రూపీస్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫస్ట్ కేటగిరీ 1 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం మీకు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా మీకు కేటగిరీ 2 అంటే టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమా చేస్తారు కదా ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నర్సింగ్ పోస్టులకు వచ్చేసి మీకు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిప్లొమా నర్సింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిప్లొమా ఆర్ డిగ్రీ. సో డిప్లొమాలో కానీ డిగ్రీలో కానీ మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని మాత్రమే రిక్రూట్ చేసుకుంటారని. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. దీనికి మీరు అప్లై చేయాలంటే వెళ్ళాల్సిన వెబ్సైట్ nlcindia.in. మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు మీకు లింక్ చూపించాను, అప్లై ఆన్లైన్ లింక్, అది క్లిక్ చేయాలన్నమాట. చూడండి, కెరీర్స్లో ఇవన్నీ కూడా ఇస్తున్నారు, మీకు డీటెయిల్డ్గా ఇస్తున్నారు. కాబట్టి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 23 డిసెంబర్ వరకు మాత్రమే టైం ఉందండి. ఈలోపు అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ సైన్డ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్తో పాటు మీ టెస్టిమోనియల్స్ ఇక్కడ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఒక కాపీ జిరాక్స్ తీసి ప్రతి దాని మీద సైన్ చేసి అప్లికేషన్కి ఎన్క్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుందంట. దానికి మీకు టైం 3 జనవరి వరకు ఇస్తున్నారు. జనవరి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. అడ్రస్ ఇక్కడ ద జనరల్ మేనేజర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ బ్లాక్ 20 ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్, నైవేలి 607803. ఈ అడ్రస్కి మీరు హార్డ్ కాపీస్ అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట.
మీరు దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఛాన్స్ మిస్ చేసుకోకండి, చాలా మంచి అవకాశం. డిప్లొమా చేసిన వాళ్ళు అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి, ఖాళీగా ఉన్న వాళ్ళకి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. అప్లై ఆన్లైన్ అనే లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఆన్లైన్లో. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటున్నారు. టెక్నీషియనా లేకపోతే గ్రాడ్యుయేటా సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నేమ్, కాంటాక్ట్ పర్సన్ నేమ్. సో ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ అని క్లిక్ చేయండి. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ లాగిన్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఫిలప్ చేయడానికి వస్తుంది. అదంతా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు మీ టెస్టిమోనియల్స్ పెట్టి పంపించాల్సి ఉంటుందండి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, లేట్ చేయకండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.